స్పెషల్ చేశారా? నాకైతే స్పెషల్ సంగటి చేసుకున్నా, ఇంట్లో వాళ్ళ కోసం రైస్ చేసిన. ఇంక ఇది ముద్ద కూడా చుట్టలే, ఎందుకంటే నేనే కదా తినేసేది. చాలా రోజులైంది సంగటి తినక. చిన్నప్పుడు మొత్తం ఈ సంగటి సంగటి అంటుండే. ఇందులో పెరుగు పోసి పెట్టేస్తా నైట్, ఇక పొద్దున్నే సంగటి సర్ది పిసుకొని తాగేస్తా. ఇందులోకి చికెన్. ఇంట్లో తినేసినారు అందరూ, లేకపోతే అంత తక్కువ కర్రీ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు 3 అవుతుంది, ఇప్పుడు తింటున్నా నేను. అయితే ఆడవాళ్ళు ఎవరైనా సరే టైం టు టైం మంచిగా తినాలి, కడుపు నిండా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లనే వీక్లీ వన్స్ అయినా సరే మీకు నచ్చిన ఫుడ్ చేసుకుని తినాలి. అంటే మొత్తం ఎప్పుడు పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఇంట్లో అత్తమామల కోసం అంటే ఎక్కువ శాతం ఫుడ్ చేసి పెడుతుంటాం కదా. సో వీక్లీ వన్స్ అయినా కూడా మనకు కూడా క్రేవింగ్స్ లేకుండా ఇష్టంగా బాగా తినేసేయాలి. మంచిగా తింటేనే ఇంట్లో పిల్లల్ని మంచిగా చూసుకోగలదు, హస్బెండ్ ని మంచిగా చూసుకోగలదు, అట్లనే అత్తమామలు మంచిగా చూసుకోగలదు. అదే ఆడమే మూలకు పడ్డదనుకోండి, ఇల్లు ఇదారం పొయ్యి పొదారం, పెద్దవాళ్ళ సామెతలాగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉంటే ఇంట్లో వర్క్ అంతా కూడా అందరినీ చూసుకోగలుగుతుంది. సో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కడుపు నిండా తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి, ఇంటిని మంచిగా చక్కదిద్దుకోండి, మంచిగా చూసుకోండి. ఇది నేను చెప్పేది. నాకైతే నేను అప్పుడప్పుడు నాకు ఇష్టమైన సంగటి అయితే చేసుకుని తింటుంటా. ఒకవేళ చేసుకోలేకపోయినా కూడా ఆర్డర్ పెట్టుకుని తింటుంటా. మంత్లీ 2-3 టైమ్స్ అయినా తింటా. ఎందుకంటే చిన్నప్పుడంతా సంగటి తిని పెరిగినా కదా, సో అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. మీరు కూడా వీక్లీ వన్స్ అయినా సరే లేదా మంత్లీ వన్స్ అయినా సరే మీకు ఇష్టమైన ఫుడ్ తినండి.